హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల పోలిశెట్టి. నేనైతే ఛానల్ నేమ్ మార్చాను అనమాట. ఎందుకు ఏంటి అనేసి అయితే నేను వ్లాగ్లో చెప్తాను, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కమింగ్ టు టుడేస్ వ్లాగ్, చూస్తున్నారు కదా మేమందరం ఒక ప్లేస్కి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ అన్న, వదిన, పిల్లలు, అమ్మ, నేను అందరం కలిసి వెళ్తున్నాము. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి వెళ్ళే రోజు ముందు ఎక్కడికన్నా వెళ్దామని చెప్పి చాలా ఆలోచించి, ఇంకా ఈ పార్క్ తిరుపతిలో A to Z ఎగ్జాటిక్ పార్క్ అని చెప్పి కొత్తగా ఓపెన్ చేశారు. సో అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. యాక్చువల్లీ బీచ్ అది ఇది అనుకున్నాము, పిల్లలకి కోల్డ్ చేసి ఉండింది కొంచెం. సో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయలేమని చెప్పి తిరుపతిలో ఏదైనా మంచి ప్లేస్కి వెళ్దాం అనుకొని ఇట్లా వచ్చామన్నమాట. యాక్చువల్లీ మా వదిన జూ పార్క్ అంటూ ఉన్నింది, బట్ ఇది కొత్తగా పెట్టారు అని చెప్పి ఇక్కడ ట్రై చేద్దామని చెప్పి వచ్చామన్నమాట. అండ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని ఎందుకు అన్నాను అనేది కూడా నేను వ్లాగ్లో చెప్తాను, సో మిస్ కాకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే మనం పార్క్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఫస్ట్ హెన్స్ అలాంటివి ఉన్నాయన్నమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెన్స్ అవన్నీ. అండ్ ఇది పార్క్ వచ్చేసరికి స్పెషల్లీ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అంట. అంటే బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసిన బర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పారు. సో పదండి చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి కోళ్ళు ఉన్నాయి. ఇవైతే మనం బయట రోజు చూసే వాటిలాగే ఉన్నాయి, బట్ అక్కడ చూసారు కదా బోర్డు, నేను నేమ్స్ అన్నీ మర్చిపోయాను. ఫస్ట్ మీకు తెలుసు కదా, నేను వెళ్ళినప్పుడు మీకు మంచిగా షేర్ చేయాలని చెప్పి అన్నీ గుర్తుపెట్టుకొని వస్తా, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎడిటింగ్ టైంకి నేను మర్చిపోతాను అనమాట. ఇక్కడ కూడా నేను విత్ వాళ్ళు బోర్డ్స్ పెట్టింటారు కదా విత్ టైటిల్స్, అవన్నీ చూసుకొని వచ్చాను మీకు చెప్పాలి అని చెప్పి, బట్ ఐఎమ్ సారీ మర్చిపోయాను. అండ్ ఇక్కడ అట్లా బోర్డ్స్ని చూసైనా చెప్దాము అని చెప్తే నాకు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉందన్నమాట. సో అందుకే చెప్పలేకుండా ఉన్నా. ఇంకా ఇవైతే ఉన్నాయి, మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ బాబు చూడండి వాటిని పట్టుకోవడానికి వెళ్తున్నాడు అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడు వాటిని అంతా చూసి. మీరు వ్లాగ్లో చూడొచ్చు ఇంకా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు తను అనేసి. అండ్ ఈ పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చి 100 రూపీస్ పర్ పర్సన్ అనమాట. అండ్ వీటన్నిటిని ఫీడ్ చేయడానికి మనకి సీడ్స్ అండ్ లోపల ర్యాబిట్స్ అలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. వాటి కోసం క్యారెట్స్ అవన్నీ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. వాటికి ఎక్స్ట్రా పే చేసి మనం తీసుకోవాలన్నమాట. అది కూడా దానివల్ల ప్రాఫిట్ ఏంటి అనేది వ్లాగ్లో చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ వైల్డ్ అనిమల్స్ ఏం లేవు, ఓన్లీ ఇట్లా బర్డ్స్ అలాంటివి అనమాట. ప్లస్ ఇక్కడ 4 కంపార్ట్మెంట్స్ లాగా అరేంజ్ చేశారు. అంటే మనం 4 ప్లేసెస్లో 4 కైండ్స్ ఆఫ్, లైక్ ఇక్కడ మనం హెన్స్ అలాంటివన్నీ చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక దగ్గర వచ్చి ఫ్లయింగ్ బర్డ్స్ అన్నిటినీ చూస్తామన్నమాట. అండ్ ఆ తర్వాత స్నేక్స్ అండ్ ఆ తర్వాత ఫిషెస్ అట్లా పెట్టారు. సో మీరే చూడొచ్చు, బ్లాగ్లో చూడండి స్కిప్ చేయకుండా. అండ్ ఇక్కడ నేను బర్డ్స్ని మరీ అంత క్లారిటీగా కనిపించట్లేదు మీకు, నాకు అర్థమవుతుంది. ఫుల్ మెష్తో అరేంజ్ చేశారనమాట వీళ్ళు క్లోజ్డ్గా. సో కరెక్ట్గా రికార్డ్ చేయలేకపోయాను, ఐఎమ్ సారీ. ఇక్కడ చూడండి నేను చాలా ట్రై చేశాను మీకు క్లియర్గా చూపించాలని, బట్ ఆ మెష్ ఎలా అరేంజ్ చేశారంటే చాలా దగ్గరకు ఉందన్నమాట. సో మనం రియల్ ఐస్తో చూసినట్లయితే ఇక్కడ కనిపించట్లేదు, ఐఎమ్ సారీ. ఇవన్నీ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసినవి అనుకుంటా. మీరు ఇక్కడ చూడొచ్చు వెస్ట్రన్ చైనా నుంచి ఇంపోర్ట్ చేశారంట ఆ బర్డ్స్ని. అండ్ ఇంకా కమింగ్ టు ఇట్లా ఫ్యామిలీ గురించికి వస్తే, అన్న వదిన ఎట్లా అంటే అమ్మ వాళ్ళ అక్క కొడుకు కోడలు అనమాట. లైక్ రిలేషన్ వైజ్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మామ్ సైడ్ ఎట్లా అని మీకు ఒక క్లారిటీ ఉంటుందని చెప్పి, ఫ్యూచర్లో వ్లాగ్స్ అన్నిట్లో చూస్తున్నప్పుడు ఎవరు ఏంటి అనేసి ఉంటుందని చెప్పి, అంతేగాని ఇంకా వేరే ఏ ఉద్దేశంతో కాదు, ఎవరు ఏమనుకోకండి. అండ్ ఇంకా ఇప్పుడైతే మనం ఇంకొక కంపార్ట్మెంట్లోకి వెళ్తామన్నమాట. ఇక్కడ అన్ని హెన్స్ టైప్ అండ్ కొన్ని బర్డ్స్ ఏవైతే బయట చైనా అలాంటి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేశారో అవైతే చూసాము. అండ్ ఇప్పుడు వెళ్ళే దగ్గర ఇంకొంచెం బాగుంటుంది దీనికంటే, సో చూడండి. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ కంపార్ట్మెంట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ చూడండి ఒక క్యూట్ బర్డ్స్ కనిపిస్తాయి మనకి. అవి ఎంత బాగా హలో చెప్పడానికి అరేంజ్ చేసినట్టు చేశారనమాట. అవి మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఇట్లా అక్కడ ఆ హోల్ నుంచి బయటికి వచ్చి పలకరిస్తున్నాయి అన్నమాట. చాలా క్యూట్ అనిపించింది ఈ మూమెంట్ నాకు. చూడండి మీరు కూడా ఒకసారి, భలే ఉన్నాయి కదా ఈ బర్డ్స్. అండ్ ఈ కంపార్ట్మెంట్కి వచ్చేసరికి ఫుల్ రష్ ఉన్నారనమాట, లైక్ చాలామంది పీపుల్ ఉన్నారు. అక్కడ నార్మల్గా హెన్స్ అవే ఉండడం వల్ల
ఎవరు లేరేమో ఇంట్రెస్ట్ లేక అందరు ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ స్పేస్ కూడా చాలా బాగుంది ఎక్కువగా. అండ్ ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా మంచిగా ఉంది. అండ్ బర్డ్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి నార్మల్గా ఏమంటారో నాకు తెలీదు, లెజర్డ్ ఉంటుంది కదా పెద్దది, అట్లా ఉంటుందన్నమాట. ఉడుము అని అంటారు. నాకు దాన్ని చూస్తేనే ఒళ్ళు జిలకరిస్తుంది. జిలకరించడం మీన్స్ అంటే నాకేందో తెలీదు. తిరుపతిలో అయితే కొన్నిటిని చూస్తే ఒళ్ళు జిలకరిస్తుంది అట్లా అంటారు. సో నాకు అట్లా అనిపించింది అనమాట దాన్ని చూస్తేనే. సో నేను కరెక్ట్గా రికార్డ్ కూడా చేయలేదు దాన్ని. అండ్ ఇక్కడ ఇట్లా బ్రిడ్జ్ లాగా అరేంజ్ చేశారు, అంతా బాగుందన్నమాట స్పేస్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్నంతసేపు బర్డ్ సౌండ్స్ అన్నీ చాలా బాగుండాయి అనమాట. కానీ నేను ఎందుకు ఒరిజినల్ పెట్టలేదు అని అంటే డిస్టర్బెన్సెస్ కూడా అట్లనే ఉన్నాయి, బయట వాళ్ళ మాటలన్నీ వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఎందుకు అని చెప్పేసి పెట్టలేదు నేను. చాలా రష్ ఉన్నారు. ఇది November 1 అనమాట. చాలామంది దివాళీ 31 చేసుకున్నారు కదా. సో ఫస్ట్ రోజు హాలిడే ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినట్లున్నారు. చాలా రష్ ఉండే, అంటే మనం ఎక్కువ మంది పీపుల్ ఉంటే ఎక్కువ ఎంజాయ్ చేయలేమన్నమాట. సో చూస్తున్నారు కదా అందరూ ఫొటోస్ అని చెప్పి అట్లా ఇట్లా కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉన్నింది. నేనైతే రీల్ చూసి వచ్చానన్నమాట ఫస్ట్ టైం. యాక్చువల్లీ నేను రీల్స్ చూసి ఫుడ్ టేస్ట్ చేయడం అట్లాంటివి ఏం చేయను. చాలామంది రీల్స్ చూసి అట్లా ఇట్లా వెళ్తూ ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం ఒక రీల్ చూసి ఆ రీల్లో వాళ్ళు చెప్పిన అడ్రస్ పట్టుకొని ఇంత దూరం వచ్చానన్నమాట. దూరం ఏం లేదు, ఇంటి నుంచి చాలా దగ్గరగానే ఉండింది. ఇంకా ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయన్నమాట. పిల్లలైతే వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ ర్యాబిట్ పడుకోనింది, బాబు చూడండి దాన్ని లేపేశాడనమాట. ఇంకా నేను చెప్పాను కదా మనం బర్డ్స్ కోసం సీడ్స్ కొనుక్కొని వస్తే ఇక్కడ వాటికి పెడితే అవి మన దగ్గరికి వస్తాయన్నమాట. అప్పుడు ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఆ డే ఏమైందంటే నేను ఇందాకే చెప్పాను కదా ఫుల్ అవి కూడా ఎట్లా అయిపోయాయంటే ఆ రోజు ఫుల్ రష్ ఉండడం వల్ల అందరూ పెట్టింది తిని అవి కిందకు కూడా దిగలేదన్నమాట. ఇవేవో ఒక టైప్ ఆఫ్ అయితే వచ్చి తిన్నాయి, మిగతా ఏ టైపు మా దగ్గరికి రాలేదన్నమాట. మా మమ్మీ ఇట్లా సీడ్స్ చూపించి అవి అసలు కిందకే దిగలేదు. సో ఇదొకటి వచ్చిందనమాట. అండ్ ఇంకా బాబు చూడండి దాన్ని నలిపేస్తున్నాడు అసలు. మీరు ఇక్కడ చూడొచ్చు వాడి ఫేస్లో హ్యాపీనెస్. పాప బాబు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ ప్లేస్కి వెళ్ళడం వల్ల. బట్ మా మమ్మీ అన్న వదిన వాళ్ళైతే అస్సలు కాలేదు. ఎందుకు ఏంటనేది చెప్తాను. సో ఇక్కడ చూడండి, మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. పిల్లలు అయితే ఇలాంటివి చూసి కొత్తగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడ మీరు చూసారు కదా దశగాడిని అయితే నేను అస్సలు వదలను. వాడి పేరు దశరథ్, మేమంతా దశ అని పిలుస్తామన్నమాట. ఇంకా నేనే ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాను అనమాట పార్క్ మొత్తం. వాడు ఏడ్చినప్పుడు మాత్రం ఊరికి అలా అన్న కాసేపు ఎత్తుకుంటాడు, మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తాడనమాట. తిననే కాదు, మీరు తేజు విషయంలో కూడా చూడొచ్చు. నేను చాలా కేరింగ్గా చూసుకుంటాను అనమాట తేజుకి కూడా నేనంటే చాలా ఇష్టం. సో అట్లా పిల్లలంటే మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట. సిరి కూడా పాప పేరు వచ్చి సిరి. తను కూడా నాతో చాలా బాగుంటుంది, బట్ వీడియోస్ ఫొటోస్ ఇష్టపడదు అనమాట. సో ఉండదు, నేను మాటకి ఇట్లా వీడియోస్ తీస్తూ ఉంటానని చెప్పి నాతో రాకుండా అట్లా బయట తిరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే వేరే బర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంపోర్ట్ చేసిన బర్డ్స్. దీని పేరు మీ అందరికీ తెలిసి ఉంటుంది, చాలా ఏదో మంచి బర్డ్, నాకు గుర్తు రావట్లేదు. ఇది కూడా ఇంపోర్ట్ చేసిన బర్డ్ అంట. దాన్ని మనం తీసుకొని ఫొటోస్ తీసుకోవాలంటే 100 రూపీస్ పే చేయాలి. మాకేమంత ఇంట్రెస్ట్ లేకుండా మేము వచ్చేసాం. ప్లస్ క్రౌడ్ కూడా అక్కడ ఫుల్గా ఉన్నారు. క్రౌడ్ ఉన్న వాళ్ళ మధ్యలోకి మాకు వెళ్ళాలంటే అస్సలు ఇష్టం ఉండదు. సో ఆ కంపార్ట్మెంట్లో నుంచి అయితే బయట వచ్చేసాము. అండ్ ఇక్కడికి వస్తే ఆవులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మా అమ్మ దగ్గర నేను ఎన్ని తిట్లు తిన్నానంటే అన్ని తిట్లు తిన్నాను. ఆవుల్ని చూడడానికి 100 రూపీస్ పే చేసి వచ్చామా అనేసి తిడుతూ ఉన్నింది. సో నేను ఆవుల్ని వాటిని అయితే రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసారా హార్స్ ఉన్నింది అనమాట. ఇంకా అన్న వచ్చాం కదా అని చెప్పి ఆ హార్స్తో అలా పిక్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇంక ఇంత లోపలే దశగాడు వెళ్ళి వాటిని ఆ హార్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అనమాట ముందరికి. అది ఎక్కడ వాడిని కుమ్ముతుందో అని చెప్పి నాకు చాలా భయంగా ఉన్నింది. ఇంకా ఇప్పుడైతే ఇంకొక కంపార్ట్మెంట్లోకి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చి స్నేక్స్. ఇక్కడ స్నేక్స్ ఉన్నాయి, వాళ్ళు అడాప్ట్ చేసినవి. అవి వాటిని ముట్టుకున్నా ఏం చేసినా అవి ఏమనవంట. కొంతమంది తీసుకొని ఇట్లా మెడలో వేసుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు. దానికి కూడా 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ ఇక్కడ చిన్న ర్యాట్స్ ఉన్నాయన్నమాట. ఇవి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్లో.
అండ్ వాటి రియల్ నేమ్స్ అయితే అక్కడ బోర్డు కూడా వాళ్ళు ఏం పెట్టలేదు. చిన్ని ర్యాట్స్ అనమాట. అండ్ వీటి దగ్గర ఏవో పురుగులు స్మెల్ చాలా వర్స్ట్గా ఉన్నింది. నేను ఇదే అనమాట వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పింది. అండ్ ఇక్కడికైతే బాబుని చిన్న బేబీస్ని తీసుకెళ్ళడం అంత మంచిది కాదు. ఆ స్మెల్స్ ఆ పురుగులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అంత మంచిది కాదని చెప్తా. ఎందుకంటే అలాంటి స్మెల్స్ బేబీస్ పీల్చకూడదు. ప్లస్ ఆ పురుగులు ఉన్నాయి కదా అవి పిల్లల నోస్లోకి ఇయర్స్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎందుకు ప్రాపర్గా మెయింటైన్ చేయలేదో నాకైతే తెలీదు. సో అదైతే నాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ మమ్మీ అన్న వాళ్ళకి నచ్చలేదన్నమాట ఈ ప్లేస్కి రావడం. సో వాళ్ళు డిసప్పాయింటెడ్గా పెట్టారు ఫేసెస్. ఇంకా మా అమ్మ అయితే మా మమ్మీ కాబట్టి నన్ను మొహం పైనే తిడుతూనే ఉన్నింది. ఇలాంటి చోటికి తీసుకొచ్చావు ఇలాంటి చోటికి తీసుకొచ్చావు అని. మా మమ్మీకి నచ్చలేదు. సో నచ్చే వాళ్ళకైతే నచ్చుతుంది, దానికైతే నేనేం చేయలేను. నచ్చే వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ వీడియో చూసి మీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళండి. దీని అడ్రస్ వచ్చేసరికి మంగళం రోడ్లో ఎస్విసిపికి దగ్గరలోనే ఉంటుంది. మీరు వెళ్తూ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఫిషెస్ ఉన్న కంపార్ట్మెంట్కి వచ్చాము. ఇంకా వాటిని పట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళే అన్నారు. మళ్ళీ మేము పట్టుకున్నాం అని మీరేం అనుకోకండి, వాళ్ళు అలో చేశారు కాబట్టి వీళ్ళు పట్టుకున్నారు. నాకైతే కొంచెం నచ్చదన్నమాట అట్లాగా. అండ్ వాళ్ళు అక్కడ హ్యాండ్ వాషెస్ కూడా ప్రొవైడ్ చేశారు. వాటిని ఎత్తుకున్నాక మనం నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి. ఇంకా బయట వచ్చేసాం. ఇక్కడైతే గోట్స్ అవి ఇవి పెట్టున్నారనమాట. లైక్ నార్మల్ మేకలు గొర్రెలు అంటారు కదా అవి ఉన్నాయి. అండ్ ఇంకా బయట ఇదొకటి ఇది రెస్టారెంట్ అనమాట. A to Z పార్క్ విత్ రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్ మంచిగా ఉన్నట్లుంది. మేమైతే రెస్టారెంట్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే మా మమ్మీకి అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, అది నచ్చలేదన్నమాట. అన్న వాళ్ళు ఏమైనా స్నాక్స్ తిందాం ఆ రెస్టారెంట్లో అన్నారు. మా మమ్మీ ఇక్కడ వద్దు వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉన్నింది. ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ నేను బాబుని ఆడిపిస్తున్నాను అనమాట. చాలా హ్యాపీ ఉన్నాడు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బాబుని చూసి. వాడు నవ్వుతూనే ఉన్నాడు అక్కడ ఉన్నంతసేపు. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వాడికి చాలా కంఫర్ట్ క్లాత్స్ వేసుకొచ్చామన్నమాట. మా వదిన బాగా రెడీ చేసింది వాడిని. ఒక బ్లాక్ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసి వాటిని తీసే వరకు వాడు ఏడుస్తూనే ఉన్నాడు ఇంట్లో. మళ్ళీ ఇట్లా క్లీన్గా బనీన్ అట్లా మంచిగా వేసుకునేసరికి ఫ్రీగా కంఫర్టబుల్గా ఉన్నాడు అనమాట. ఇంకా మా అక్క ఎట్లా అంటే అదే వదిన ఎట్లా అంటే షాపింగ్స్ అవన్నీ చాలా ఇష్టం అనమాట. తిరుగుతూ ఉండాలి. యాక్చువల్లీ క్లాత్స్ అవన్నీ షాప్ చేయాలనుకునింది, బట్ అంత టైం లేకుండా ఉండే. మంగళం రోడ్లో చాలా పెద్ద డీమార్ట్ ఉంటుందన్నమాట. తిరుపతిలో చాలా పెద్ద డీమార్ట్. సో ఇంకా ఆ డీమార్ట్కి వెళ్దామని చెప్పింది. అదేందో డీమార్ట్ పిచ్చి కూడా ఎక్కువ తనకి. డీమార్ట్కి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటుంది ఎప్పుడు. సో ఇంకా డీమార్ట్కి వచ్చాము. అక్కడ మళ్ళీ వాళ్ళు రిటర్న్లో కార్లో వెళ్తారు కదా అప్పుడు స్నాక్స్ అవి ఇవి తీసుకున్నారు కొంచెం. అంటే ఆ రోజు నైటే వాళ్ళు స్టార్ట్ అవుతారు. ఇంకా అందుకని చెప్పి స్నాక్స్ అవన్నీ తీసుకున్నారు. ఇంకా వాళ్ళు లోపల ఏవో తీసుకుంటూ ఉన్నారు. ఆ లోపల నేను వచ్చి బయట ఐస్ క్రీమ్ తింటున్నాను అనమాట బాబుకి తెలియకుండా. నాకు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తర్వాత డీమార్ట్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం అనమాట. నేను ఐస్ క్రీమ్స్ చాలా తింటాను. క్రీమ్ స్టోన్ అలవాటు అయిపోయాక ఎట్లాగంటే క్రీమ్ స్టోన్లో తప్పితే ఎక్కడ తినను అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు తినేస్తున్నాను ఎక్కడికైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు. అండ్ డీమార్ట్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకో తెలియదు, అందరు తిడతారు డీమార్ట్ ఐస్ క్రీమ్ తినొద్దు అంటారు కొంతమంది నన్ను, బట్ నాకు చాలా ఇష్టం అనమాట. డీమార్ట్ ఐస్ క్రీమ్ తినడానికే డీమార్ట్కి వెళ్తాను నేను. అండ్ ఇక్కడ చూడండి బాబుకి ఐస్ క్రీమ్ ఇవ్వకుండా కొంచెం ఏడిపించాము. హలో అండ్ బాబుకి మాటలు ఎక్కువ రావు. హలో అంటే హలో అంటాడనమాట. అలా కాసేపు ఆడుకున్నాను నేను. హలో అంటూ ఉంటే వాడు హలో అంటాడు. ఇంకా తబూన్కి వచ్చామన్నమాట కాఫీ తాగడానికి. తబూన్లో కాఫీ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత చెప్పాను కదా అక్క కొంచెం జ్యువెలరీ షాప్ చేయాలనుకునింది అని చెప్పి, దానికోసం అని చెప్పి జ్యువెలరీ షాప్కి వచ్చాము. ఇంకా అక్కడ కూడా బాబుకి హలో అలా చెప్పి ఆడుకుంటున్నాను అనమాట. హలో అంటే హలో అంటాడు. చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకా దెన్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము. దివాళీ వైబ్స్ ఒక్క రోజులో వెళ్ళిపో కదా, మిగిలిన రోజులన్నీ మనం క్రాకర్స్ ఉన్నవన్నీ కాల్చేయాలి. సో అట్లా ఈ డే ఊరికే అట్లా ఖాళీగా ఉన్నామని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ ఉన్న క్రాకర్స్ అన్నీ కాల్చుకుంటూ ఉన్నామన్నమాట. నేను ముందు రోజు శారీలో ఉండడం వల్ల కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను క్రాకర్స్తో. అందుకని చెప్పి ఆ రోజు అన్నీ నేనే కాల్చాను అనమాట. సో మీరు ఇంతసేపు పేషెన్సీతో నా వ్లాగ్ చూసారంటే మీ టైం నాకు ఇచ్చి నేను మీకు ఎంత ఇష్టమో నాకు అర్థమవుతుంది. సో ఇంతసేపు చూసారు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్. బాయ్ బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.